క్రికెట్ అంటే మనకి ఒక ఎమోషన్. సెంచరీలు, సిక్సర్లతో గ్రౌండ్ హోరెత్తిపోవాలని కోరుకుంటాం. కానీ ఏ బ్యాటర్కైనా అతిపెద్ద భయం ఏంటో తెలుసా? అదే డక్అవుట్. స్కోర్ బోర్డు మీద ఆ సున్నా కనిపిస్తే చాలు గుండె ఆగిపోయినంత పనవుతుంది. అయితే క్రికెట్లో డక్అవుట్ అంటే కేవలం సున్నా కాదు. ఇందులో ఏకంగా 12 రకాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. ముందుగా అసలు ఈ డక్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1866లో ప్రిన్స్ ఆఫ్ వెల్స్ 0 పరుగులకి అవుట్ అయినప్పుడు ఒక పత్రిక ఆయన డక్స్ లెగ్ పట్టుకొని వెనుతిరిగారని రాసింది. 0 ఆకారం బాతుగుడ్డలా ఉండడమే దీనికి కారణం. ఆ తర్వాత అది డక్కగా మారిపోయింది. ద 12 టైప్స్ ఆఫ్ డక్స్. నెంబర్ 1 రెగ్యులర్ డక్. బ్యాట్స్మెన్ కొన్ని బంతులు ఆడి కనీసం 4 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ అయితే దాన్ని రెగ్యులర్ డక్ అంటారు. నెంబర్ 2 గోల్డెన్ డక్. ఇది చాలా ఫేమస్. బ్యాట్స్మెన్ తన ఎదుర్కొన్న మొట్టమొదటి బంతికి అవుట్ అయితే అది గోల్డెన్ డక్ అని పిలువబడుతుంది. మన కెప్టెన్ కూల్ MS ధోని కూడా తన డెబ్యూ మ్యాచ్లోనే గోల్డెన్ డక్ అయ్యాడు. నెంబర్ 3 సిల్వర్ డక్. రెండో బంతికి 0 పరుగులకు అవుట్ అయితే దాన్ని సిల్వర్ డక్ అంటారు. క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్మన్ కూడా తన కెరియర్ చివరి ఇన్నింగ్స్లో ఈ సిల్వర్ డక్కి అవుట్ అయ్యాడు. నెంబర్ 4 బ్రాంజ్ డక్. మూడో బంతికి పరుగులేమీ చేయకుండా అవుట్ అయితే దాన్ని బ్రాంజ్ డక్ అని పిలుస్తారు. నెంబర్ 5 డైమండ్ డక్. అసలు ఒక్క బంతి కూడా ఆడకుండా అవుట్ అయితే అది డైమండ్ డక్గా పిలువబడుతుంది. అంటే నాన్ స్ట్రైకర్ ఎండ్లో రన్అట్ అవ్వడం లేదా వైట్ బంతికి స్టంప్ అవుట్ అవ్వడం లాంటివి అన్నమాట. నెంబర్ 6 రాయల్ డక్ ఆర్ ప్లాటినం డక్. ఇన్నింగ్స్లోని మొట్టమొదటి బంతికే ఓపెనర్గా అవుట్ అయితే అది రాయల్ డక్గా పిలువబడుతుంది. రీసెంట్గా ఆస్ట్రేలియా టెస్ట్లో యశస్వి జైస్వాల్ అలాగే అవుట్ అయ్యాడు. నెంబర్ 7 టైటానియం డక్. ఇది చాలా అరుదు. మ్యాచ్లోని మొట్టమొదటి బంతికే బ్యాటర్ అసలు ఆ బంతిని ఎదుర్కోకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్లో అవుట్ అయితే దాన్ని టైటానియం డక్ అంటారు. నెంబర్ 8 లాఫింగ్ డక్. ఒక టీం ఇన్నింగ్స్లో చివరి వికెట్ అంటే 10th వికెట్ అనమాట 0 పరుగులకు అవుట్ అయితే అది లాఫింగ్ డక్. పేరు నవ్వు తెప్పించేలా ఉన్న ఆ బ్యాటర్కి మాత్రం ఇది తీరని వేదన. నెంబర్ 9 ద పెయిర్. టెస్ట్ మ్యాచ్లోని 2 ఇన్నింగ్స్లోనే డక్అవుట్ అయితే దాన్ని పెయిర్ అంటారు. 2 సున్నాలు పక్కపక్కన ఉండే కళ్ళ జోడులా కనిపిస్తాయి కాబట్టి దీన్ని స్పెక్టాకిల్స్ అని పిలుస్తారు. నెంబర్ 10 కింగ్ పెయిర్. ఇది బ్యాటర్లకు ఒక పీడకల. టెస్ట్ మ్యాచ్లోని 2 ఇన్నింగ్స్లోని ఆడిన మొదటి బంతికి అవుట్ అయితే అది కింగ్ పెయిర్గా పిలువబడుతుంది. వీరేంద్ర సెహ్వాగ్, ఆడమ్ గిల్క్రిస్ట్ లాంటి దిగ్గజాలు కూడా దీనికి బాధితులే. నెంబర్ 11 గోల్డెన్ గూస్. ఒక కొత్త సీజన్లో ఆడిన మొట్టమొదటి బంతికే డక్అవుట్ అయితే దాన్ని గోల్డెన్ గూస్గా పిలుస్తారు. ఇది వినడానికి బాగున్న బ్యాటర్కి మాత్రం చాలా బ్యాడ్ స్టార్ట్. నెంబర్ 12 పెలాడియం డక్. ఇది ప్లాటినం డక్ లాంటిదే. సీజన్లో మొట్టమొదటి మ్యాచ్లో లేదా మొట్టమొదటి బంతికి అవుట్ అయినప్పుడు కొన్ని ప్రాంతాల్లోని ఈ పేరుతో పిలుస్తారు. భారత మాజీ ప్లేయర్ అజిత్ అగర్కర్కి ఒక వింత రికార్డు ఉంది. ఆస్ట్రేలియాపై వరుసగా 5 సార్లు డక్అవుట్ అయ్యి ఒలింపిక్ స్టేట్ 5 రింగులు సాధించాడు. అందుకే అతడిని బాంబే డక్ అని కూడా పిలుస్తారు. అలాగే ఆస్ట్రేలియాలో డాడిల్స్ అనే యానిమేటెడ్ డక్ని టీవీలో చూపించేవారు. ప్లేయర్ అవుట్ అయ్యాక అది స్క్రీన్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాటర్లకు మరింత అవమానంగా ఉండేది. చూసారుగా 0 పరుగుల వెనుక ఇన్ని కథలు ఉన్నాయి. వీటిలో మీకు బాగా గుర్తున్న డక్అవుట్ ఏది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.